హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము. ఈ వీకెండ్కి మేము విజయవాడకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ట్రైన్కి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడే 7:45కి ట్రైన్ ఉందండి. చూసారా, మా వాళ్ళు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎక్కుదామని. ట్రైన్ వచ్చేసిందండి, ఎక్కేసాము. 4 hours పట్టిందండి మాకైతే ట్రైన్లో. వాళ్ళు మాత్రం ఎప్పుడు దిగుదామా అని వెయిట్ చేస్తున్నారు. అప్పుడైతే ఎప్పుడెప్పుడు ఎక్కుదామని వెయిట్ చేస్తారు, ఇప్పుడు ఎప్పుడు దిగుదామా అని ఏడుస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు రీచ్ అయ్యాము విజయవాడకి. కనిపిస్తున్నదంతా ఇదంతా విజయవాడని. రూమ్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనం చేసుకుందామని ఉన్నాము. కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి బయలుదేరాము. ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. చూసారా, కొండ కనిపిస్తుంది మనకి, చాలా బాగుంది. అక్కడ అన్ని చాలా నీట్గా ఉంచారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయరు. ఓన్లీ డస్ట్బిన్లలో మాత్రమే వేస్తారు. నడుచుకుంటూ వెళ్ళే వారికి కూడా వేరే దారి ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కృష్ణా నది కనిపిస్తుంది. వాటర్ పైనుండి చూస్తే మాత్రం చాలా బాగుందండి వ్యూ. ఓకే, గుడి పైకి వచ్చేసామండి మనము. ఇక్కడ స్టాప్ చేస్తారు. గుడి లోపలికి ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అలో లేదండి. అక్కడ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. పైకి వచ్చేసాము. పైనుండి చూసారా, కృష్ణా నది మనకు కనిపిస్తుంది. వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుండి చూడడానికి. వాటరు పక్కన కొండలు చాలా బాగుందండి. ఏదంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి రండి. ఇక్కడ బస్సులు చూసారా, అవి చూడడానికి మనకు రథంలా అనిపిస్తుంది ముందు నుండి చూస్తుంటే. చూడండి ఎంత బాగుందో. ఈ గుట్టని చూసారా, ఇక్కడ ఓం అని
సింబల్ కనిపిస్తుంది కదా, మనకి ఇది సీరియల్లో చూపిస్తారు. ఎవరైనా చూసారా?